ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను కుబేరా మూవీ గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమా ఇంతకుముందు టీజర్ వచ్చింది కదా, నాది 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 ఈ లోకం అంటూ. అది వచ్చాక ఒక సెన్సేషనల్ క్రియేట్ అయింది. ఆ సినిమా గురించి బాగా హైప్ వచ్చింది విపరీతంగా. చాలా బాగుంది పాట కానీ, ఆ మ్యూజిక్ కానీ. దాంతో ఒకసారి హైప్ వచ్చి మంచి ఇదైంది. కానీ సినిమా అంతే హైప్ లో అలాగే తీస్తారా లేదా ఎలా ఉందనేది ఈ సినిమా గురించి చెప్పుకుందాం ముందు ముందు. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే, దీపక్ అనే ఒక సిబిఐ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ గా ఉండి ప్రత్యర్థుల కుట్రని బలయ్యి జైలు పాలవుతాడు. అయితే అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక మంత్రికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక ఆయిల్ బావి ఒకటి పడింది, చాలా పెద్దది, 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా తవ్వుకున్నా సరే ఇంక అసలు ఏమీ వెళ్తుండదు, అలా అంత ఆయిల్ ఉంది అని చెప్తాడు. చెప్తే దాన్ని వెంటనే ప్లాన్ చేస్తాడు అతను. మంత్రితోటి డిస్కస్ చేస్తాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నాకు అది కావాలని. సరే అంటారు. ఏంటంటే డీల్ 1,00,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేలాగా మంత్రికి, దానికి ఆయిల్ కాంట్రాక్ట్ ఇతను ఇచ్చేలాగా వేరం కూర్చుంటారు. అయితే ఈ 1,00,000 కోట్లు ఈ డీల్ ఫుల్ఫిల్ చేయడం కూడా చాలా కష్టం, మంచి తెలివైనడు కావాలి మనకు కూడా అని ఈ విలన్ ఫాదర్ చెప్తాడు విలన్కి. అలాగంత పర్ఫెక్ట్ గా బాగా డీల్ చేయగలిగేది సిబిఐ ఆఫీసర్ ఒక అతను జైల్లో ఉన్నాడు, అతను తీసుకొస్తే చేయగలడు అతను బాగా. సరే అని అతన్ని ఒప్పిస్తారు. అతను ఒప్పుకోడు, కానీ అతను చెయ్యిన దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. దాంతో అతను కూడా ఫిక్స్ అయిపోయి సరే అని ఒప్పుకుంటాడు. సరే అతను పద్ధతి ప్రకారం బయట తీసుకొస్తాడు. తీసుకొచ్చి డీల్ అప్ చెప్తారు. ఏంటంటే డీల్ 50,000 కోట్లు వైట్ రూపంలో వైట్ క్యాష్ ఉందా, 50,000 కోట్లు బ్లాక్ మనీ కింద అది వాళ్ళు చేర్చుకొని కాంట్రాక్ట్ ఓకే అవుతుంది. అది హీరోకి దీపక్కి అప్ చెప్తారు. చెప్తే దాంట్లో ఆ ప్లాన్ లో భాగం ఏంటంటే, వాళ్ళు అమౌంట్ 1,00,000 కోట్లు బినామీల పేరున ట్రాన్స్ఫర్ చేయమంటారు. అలాగే మనం కూడా 4 బినామీలు పెట్టి వాళ్ళ బినామీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాం, అప్పుడు మనకి మీరు ఎవరో ఇరుక్కోరు, లేకపోతే ప్రతి వాళ్ళు ఇరుక్కుంటారు దీంట్లో అనేది సలహా ఇస్తారు. బాగానే ఉంది కదా ఈ సలహాని, ఆ ప్రకారం ఫాలో అవుతారు. ఆ 4 బినామీలు ఎవరో అంటే 4 భిక్షగాలను తీసుకొస్తారు. అది ఆ 4 భిక్షగాల్లో బినామీలని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పంపించడానికి ట్రై చేస్తారు. అయితే ఆ 4 భిక్షగాల్లో ఒకడు అతను దేవ అంటే ధనుష్, అతను భిక్షగాడు, మిగతా 3 వేరే వాళ్ళు. ప్లాన్ అప్లై చేస్తారు. ఏం చేస్తాడు ఈ పిల్లలను, వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే వాళ్ళని లేపేయాలనుకుని ప్లాన్ చేస్తాడు. ఆల్రెడీ ఒక చెప్తాడు, అది తెలిసిపోద్ది వీళ్ళకి. ఇంకో మిగతా ధనుష్కి అంటే దేవాకి తెలిసి కొంచెం జాగ్రత్త పడతారు అనమాట. జాగ్రత్త పారిపోతే ఈ నాగార్జున కూడా ఇష్టపడ్డారు అలా చంపడం, కానీ అది నీకు సంబంధం లేదన్నట్టు అతన్ని బెదిరిస్తారు. పాపం బెదిరిస్తే ఇంతకీ వాళ్ళు అనుకున్నట్టు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలిగారా, కాంట్రాక్ట్ వచ్చిందా లేదా, అది కథ. మిగతాది జరిగింది వీళ్ళు అనుకున్నట్టు జరిగిందా లేదా అనేది. ఇది సబ్జెక్ట్ పరంగా అయితే పర్వాలేదు అనుకుంటాం, కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే తీయడం కూడా సినిమా. ఒక హై రిచ్ దాంట్లో ఈ బిచ్చగాళ్ళకి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుంది, లైఫ్ కానీ, థింకింగ్ కానీ, ఆలోచన విధానం కానీ, ఒక భావాలు కానీ ఎంత డిఫరెన్స్గా ఉంటాయి అనేది చూపించాడు, బాగానే చూపించాడు. అలాగే ఆ లైఫ్ స్టైల్ కూడా బాగా తీసాడు, 2 లైఫ్ స్టైల్ కూడా.
చాలా బాగుంది. ఇంత బాగున్నా ఏదో ఒక రొటీన్ గా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్ విన్నప్పుడు అలా అద్భుతం అనుకున్నాం మేము కూడా. అది కూడా మామూలుగా తీశారు తప్ప దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ కనపడలేదు ఆ పాటకి. ఒక మంచి పాటని మంచి సిచ్యుయేషన్లో పెట్టాల్సిన దాన్ని ఏదో మామూలుగా పెట్టేసినట్టు అనిపించింది. అదొకటి కొంచెం చాలా మైనస్ ఆ సాంగ్కి. పాట అయితే తిరిగిపోద్ది, ఆడియో సూపర్ అసలు. అదొకటి ప్లస్ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ భిక్షగాళ్ళది ఇది అది కొంచెం బాగా సాగదీస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మిగతా కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. బాగానే తీసాడు సినిమా. కాకపోతే కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది. అది ఇంకా బాగా తీయాలి సినిమాని. డైరెక్టర్ యాక్చువల్గా డైరెక్టర్ తగ్గ సబ్జెక్ట్ కూడా కాదు. డైరెక్టర్ ఎప్పుడు కొంచెం ఏదో సున్నితంగా ఉంటాయి సబ్జెక్టులు, ఇది అలా ఉండదు. యాక్టర్స్ మెయిన్ చెప్పుకోవాల్సింది ధనుష్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, మామూలుగా చేయలేదు, చాలా బాగా చేశాడు. ఇంకా అతను తప్ప ఎవరు చేయలేరు మనకి చేశాడు. నాగార్జునకి ఆ క్యారెక్టర్ పుట్టిన బిడ్డ బ్రహ్మాండం చేశాడు. చేయకపోతే విశేషం కానీ చేస్తాం ఏముంది, రొటీన్. ఆ క్యారెక్టర్ అనేది నాగార్జునకి చాలా అవైలబుల్ చేసి పడేది. అలాగే హీరోయిన్ కూడా బాగానే ఉంది. రష్మిక మందన బాగా చేసింది. తనకి ఈ ధనుష్కి భిక్షగాడికి ఎలాగా అది కూడా బాగా చేశాడు. ఎలాగ పరిచయం అవుద్ది, ఎలాగ ముందుకు వెళ్తారు, ఎలా కంటిన్యూ అవుతూ ఉంటారు అనేది అది కూడా బాగానే ఉంది. ప్లస్ నాగార్జునకి పేరు కింద వేసిన సునాయన తమిళ యాక్టర్. ఎప్పటి నుంచో అనుకున్నాను ఆ అమ్మాయి కనుక తెలుగులో ఒక సౌందర్య టైప్లో అనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగా చేస్తుంది యాక్షన్. ఆ అమ్మాయిని జస్ట్ చిన్న క్యారెక్టర్ని పెట్టారు, బాగుంది, బాగా చేసింది. అది ఇంకా ఆడియో చాలా బాగుంది. సినిమాకి హైలైట్ ఆడియో బాగుంది. ప్లస్ నాగార్జున ధనుష్ పిక్చరైజేషన్ కూడా బాగుంది, ఫోటోగ్రఫీ అది బాగుంది, మంచి క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది, తీయటం అంతా బాగానే ఉంది. కానీ ఏదో కొంచెం వెళ్తే అనిపిస్తుంది సినిమా అయితే మాత్రం. అది చూసినంతసేపు బాగా, ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, అసలు పేరు పెట్టడం లేదు, బాగానే తీసాడు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కొంచెం లాగిన్ అయినట్టు అనిపిస్తుంది. అంత లెంగ్త్ కూడా అనవసరమో అనిపించింది, 3 hours దగ్గర. అదొకటి తగ్గించుకుంటే ఇంకొంచెం గ్రిప్పింగ్గా బాగుండేదేమో. చూడాలి మరి ఎంతవరకు జనాలు చూసి ఆదరిస్తారో, ఆ మౌత్ టాక్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, సినిమా అయితే ఇంకా బాగా తీయచ్చు. బ్యాడ్ డైరెక్టర్ ఫాల్ట్ అది. కొంచెం ఇంకా బాగా తీయచ్చు, బాగా తీసలేదు, ఇంకా బాగా తీయాలి. చూడండి, చూసి సరదాగా ఈ వీకెండ్ సినిమాలు కూడా ఏం లేవు, పెద్ద హీరో సినిమా అదొకటి ప్లస్ అవుతుంది సినిమాకి. సినిమాలో ఏం మధ్యకాలంలో నెల నుంచి అలా సినిమాలే లేవు. ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే రేట్లు పెంచడం చాలా తప్పు. 75 రూపాయలు ఉత్తి పుంజని పెంచేసినాడు. అలా 75 రూపాయలు పెంచుతాం కూడా, ఆన్లైన్లో వచ్చినడికి ఇంక 20 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి 100 రూపాయలు అవుతుంది. అలా కనీసం ఆలోచించట్లేదు, ఎంతసేపు పెంచేయాలని కూడా. కానీ ఆ పెంచడం అంటే థియేటర్ రావడం కూడా చెడుతున్నారు, ముందు రావట్లేదు. చాలా అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా. ఆ వచ్చేవాళ్ళు కూడా థియేటర్కి వచ్చి ఆ బుకింగ్లో తీసుకుని ట్రై చేస్తారు, ఆన్లైన్లో కూడా మనం ఉండలేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అంత ఆలోచిస్తుంటే వీళ్ళు ఉత్తి పుంజని పెంచేస్తున్నారు 75 రూపాయలు. అస్సలు చాలా తప్పు. నిజంగా మామూలు రేట్లు పెట్టుకుంటే ఇంకొంచెం ఓపెనింగ్స్ బాగుండి ముందు చూస్తారు లేడీస్. ఇప్పుడు సాటర్డే సండే వస్తుంది నాగార్జున సినిమా అంటే లేడీస్ బాగా చూస్తారు, డెఫినెట్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మామూలు రేట్లు అయితే అంత రేటు పెంచితే తర్వాత చూద్దాం కూడా వీళ్ళు ప్యారిస్లో వచ్చేద్దాం, చేతులారా పాడు చేసుకుంటారు రేట్లు పెంచేసి మాత్రం. అదొకటి చాలా డ్రాబ్యాక్ ఈ సినిమాకి కూడా, రేట్లు పెంచడం. అది చేతులారా చేస్తున్నది, దాని ఎఫెక్ట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఆలోచించండి ముందు ముందు కూడా. ఆ రేట్లు పెంచడం అనేది అసలు చాలా పొరపాటుగా అయిపోతుంది అది.
తగ్గిపోతారు అంతే. ఆడియన్స్ జాయిగా మానేస్తారు, రావడం మానేస్తారు థియేటర్కి. అలా నాగా కొత్త సినిమా వస్తుంటే థియేటర్ దగ్గర ఉండాల్సినంత అడావుడి ఉత్సాహం ఏం కనపడలేదు అస్సలు. రిలీజా లేదా అన్నట్టు ఉంటున్నాయి, అలా ఉంటున్నాయి కొత్త సినిమాలు కూడా. మెయిన్ ఎఫెక్ట్ ఇయే. ఎందుకు రేట్లు పెంచేస్తారు, ఎంత ఎందుకు అన్నట్టు ఉంటారు. రియల్ అన్నట్టుగానే పెంచేస్తారు. ఆ పెంచేది 75 రూపాయలు పెంచేస్తారు, ఆన్లైన్ ఇంకో 10 రూపాయలు 100 రూపాయలు అయిపోతుంది. ఎలా వస్తారు? అది అందంగా ఉంటే నిజంగా 4 ఫ్యామిలీస్ వచ్చి 4 టికెట్లు దిగుతాయి కదా మామూలుగా ఉంటే. అది ఆలోచించట్లేదు. బ్యాడ్. నెక్స్ట్ టైం ఈసారి నుంచి కొంచెం అది ఆలోచించే బాగుంటుంది. మరి చూద్దాం. థ్యాంక్ యూ.